Hi friends, welcome to Government Jobs Portal. So మన SSC MTS ప్రీవియస్ పేపర్స్ అరిథమెటిక్ 500 బిట్స్ పార్ట్ 2కి రావడం జరిగిందండి. సో ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో అలాగే చూసుకోండి, మనకి 5th నుంచి 20th వరకు మనకి SSC MTS ఎగ్జామ్ ఉంది కదా. సో ఒకసారి మీ ఎగ్జామ్ డేట్స్ అయితే కామెంట్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఒకసారి ఎగ్జామ్ డేట్స్ చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది అనమాట ఎంత తొందరగా వీడియోస్ చేయాలనేది. ఎక్కువ మందికి ఏ డేట్స్లో ఉన్నాయో ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి ఇంకా మనం స్పీడ్గా వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో అలాగే జీజేపీ తెలుగు ఆండ్రాయిడ్ యాప్లో కావచ్చు, లేదంటే మా వెబ్సైట్ www.gjptelugu.in కావచ్చు, మనకి అరిథమెటిక్ రీజనింగ్తో పాటు మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఓకే, 21st క్వశ్చన్ చూద్దామండి. మనం ఆల్రెడీ లాస్ట్ పార్ట్లో ఒక 20 క్వశ్చన్స్ చూసాం. సో ఈ పార్ట్లో మరొక 20 క్వశ్చన్స్ మనం చూడడం జరుగుతుంది అనమాట. సో 21st క్వశ్చన్ చూడండి. ద టేబుల్ గివెన్ బిలో షోస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావింగ్ అబ్టైన్ డిఫరెంట్ మార్క్స్. చూడండి, ఇవి మార్క్స్, ఇవేంటి, ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే 6 స్టూడెంట్స్కి 9 to 11 మార్క్స్ వచ్చాయంట. అంటే 9 నుంచి 11 మార్క్స్ వచ్చాయంట. 5 స్టూడెంట్స్కి వచ్చేసి 11 నుంచి 13 మార్క్స్ వచ్చాయంట. అలాగే 2 స్టూడెంట్స్ 5 స్టూడెంట్స్, అలా మనకు ఒక టేబుల్ ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతున్నాడు, వాట్ ఈస్ ద మీన్ మార్క్స్ పర్ స్టూడెంట్ అంటున్నాడు. మీన్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఎప్పుడూ కూడా మనకి ఇలా ఇచ్చినప్పుడు మనకి మీన్ కనుక్కోవాలంటే క్లియర్గా చూసుకోండి. ఎప్పుడు కూడా మనం ఏం తీసుకోవాలంటే ఇందులో మిడ్ వాల్యూ తీసుకోవాలండి. అంటే మధ్యలో ఉన్న వాల్యూని తీసుకోవాలి. ఓకే, సో మిడ్ వాల్యూ ఎలా వస్తుంది, నార్మల్గా అయితే రెండింటికి మధ్యలో సెంటర్లో క్లియర్గా అర్థమైపోతుంది. 9కి 11కి మధ్యలో ఏముందండి, 10 ఉంది. అవునా, 10 మిడ్ వాల్యూ అయింది. ఇక్కడ ఏమైంది, 12 అయింది. ఓకే, లేదు అనుకుంటే మీకు ఒకవేళ క్లారిటీ లేదనుకుంటే రెండింటిని యాడ్ చేసి డివైడ్ బై 2 చేయించండి. బట్ ఈ కేసులో అయితే క్లియర్ కనిపించేస్తుంది మిడ్ వాల్యూ. ఒకవేళ దూరంగా ఉంటే చెప్తున్నాను. ఓకే, సో ఇదేంటి 16, ఇదెంత 18. ఓకే, సో ఇప్పుడు మనం మిడ్ వాల్యూ తీసుకున్నామంటే దీని అర్థం ఏంటి అంటే 6 స్టూడెంట్స్కి 10 మార్క్స్ వచ్చాయని అనుకుంటున్నాం. 5 స్టూడెంట్స్కి 12 మార్క్స్ వచ్చాయి, 2 స్టూడెంట్స్కి 14 మార్క్స్ వచ్చాయి, 2 స్టూడెంట్స్కి 16 మార్క్స్ వచ్చాయి, 5 స్టూడెంట్స్కి 18 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఏమడుగుతున్నాడు మనల్ని, మీన్ అంటున్నాడు. మీన్ అన్నా యావరేజ్ అన్నా ఒకటే అని తెలుసు. అంటే ఏంటి, సమానంగా పంచడం. ఓకే, సో మనం ఇక్కడ ఈ కేసులోని ఏదో ఒక దాన్ని మనం ఇక్కడ ఉన్న మార్క్స్లో దేనో ఒక దాన్ని మనం యావరేజ్ అని అనుకుంటాం. అనుకొని దాన్ని బట్టి సాల్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్తున్నాను, నేను 14 యావరేజ్ అని అనుకుంటున్నానండి. 14 ఏమనుకుంటున్నాను, యావరేజ్ అని అనుకుంటున్నాను. 14 అవ్వచ్చు కూడా, బట్ అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు 10 మార్క్స్ వచ్చాయి అంటే ఎంత తక్కువ ఉంది, 4 మార్క్స్ తక్కువ ఉన్నాయి. ఎంతమందికి, ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, 6 మెంబర్స్కి. 4 మార్క్స్ చొప్పున 6 మెంబర్స్ కంటే 24 మార్క్స్ తక్కువ ఉన్నాయి. ఓకే, 12 మార్క్స్ వచ్చాయి అంటే 2 మార్క్స్ తక్కువ ఉన్నాయి. ఎంతమందికి, 5 మెంబర్స్కి. అంటే ఇది ఒక 10 మార్క్స్ తక్కువ ఉంది. 14 సరిపోయినట్టే కదా. 16 చూడండి, 16 అంటే 2 మార్క్స్ ఎక్కువ ఉంది. ఎంతమందికి, ఇద్దరికి. అంటే ఇది +4. 4 మార్క్స్ ఎక్కువ ఉంది ఎంతమందికి, 5 మెంబర్స్కి. అంటే ఇది +20. సో ఇది 24, ఇది -24. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇంకా -10 ఉందండి. మిగిలింది ఏంటి, -10 అనమాట. అంటే ఇప్పుడు ఏంటి, -10 ఏం చేయాలి, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఒకసారి క్లియర్గా చూడండి. ఎంతమంది ఉన్నారు, 6, 5, 11, 4, 15 + 5, 20 మెంబర్స్కి -10 ఇవ్వాలంటే ఒక్కొక్కరికి ఏంటి, 0.5 తగ్గించాలి. సో అంటే 14 మనం ఏమనుకున్నాం, యావరేజ్ అనుకున్నాం. సో మనం ఏం చేయాలి, ఆ 14లోంచే 0.5ని తీసేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, 13.5 ఆన్సర్ అవుతుంది. సో మీన్ ఏంటి అంటే 13.5 అనమాట. ఓకే, సో క్లియర్గా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మన యాక్చువల్లీ యావరేజెస్ జీజేపీ అని ఒకసారి సెర్చ్ చేయండి. ఎందుకంటే ఆ వీడియోలో చాలా చాలా క్లియర్గా యావరేజెస్ కాన్సెప్ట్ అనేది మనం చెప్పడం జరిగిందనమాట. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే A/B 3/4 అయితే, B/C 4/5 అయితే, C/D 5/6 అయితే, సమ్ ఆఫ్ ది న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్ విచ్ ఆర్ కో ప్రైమ్స్ ఆఫ్ A/D హోల్ పవర్ 10 అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే A/D హోల్ పవర్ 10 కనుక్కోమంటున్నాడండి. కానీ AD రెండు కూడా కో ప్రైమ్స్ అవ్వాలన్నాడు. కో ప్రైమ్స్ అంటే ఎంతవరకు క్యాన్సిల్ అయితే అంతవరకు క్యాన్సిల్ చేశారనమాట రెండింటిని. అంతే, సింపుల్. సో చూడండి, ఫస్ట్ ఇప్పుడు A/D ఎంతో కనుక్కోవాలి. A/B ఎంత, 3/4, B/C 4/5, C/D 5/6. చూడండి, ఈ మూడింటిని మల్టిప్లై చేసాం అనుకోండి, A/B ఇంటూ B/C ఇంటూ C/D. చూసినట్టు అర్థం చేసుకోవాలి. ఏమవుతుంది, B క్యాన్సిల్ అవుతుంది, C క్యాన్సిల్ అయిపోద్ది. అవునా,
లేదు డైరెక్ట్గా చూసిన అర్థమైపోద్ది. ఇక్కడ ఏంటి B4 ఉంది, ఇక్కడ కూడా B4 ఉంది, ఇక్కడ C5 ఉంది, ఇక్కడ C5 ఉంది. అంటే A:D, A/D అవుతుంది 3/6 అవుతుంది. ఓకే 3/6 మొత్తం క్యాన్సిల్ చేసుకోవాలన్నాను అంటే 1/2 అయింది. 1/2 హోల్ పవర్ 10. సింపుల్ అండి. ఎంత ఏమడుతున్నాడు, న్యూమరేటర్ని డినామినేటర్ని కలిపితే ఎంత వస్తుంది? న్యూమరేటర్ 1, డినామినేటర్ 2/10. 2/10 ఎంత? 1024. సో 1024 + 1 1025 ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ. ఓకే సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్త చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ మ్యాన్ లీవ్స్ ఫ్రమ్ P at 6 AM and reaches Q at 2 PM on the same day. ఒక P అనే ఒక పాయింట్ ఉంది, Q అనే ఒక పాయింట్ ఉంది. ఒక అతను వచ్చేసి ఇక్కడ 6 గంటలకి స్టార్ట్ అయ్యాడు ఉదయం అండ్ మధ్యాహ్నం 2 గంటలకి వెళ్ళాడు అక్కడికి. ఓకే Q దగ్గరికి. P దగ్గర 6 AM ఉదయం 6 స్టార్ట్ అయ్యాడు, Q దగ్గరికి ఆఫ్టర్నూన్ 2కి వెళ్ళాడు. ఓకే ఎనదర్ మ్యాన్ లీవ్స్ Q at 8 AM. చూడండి ఇంకొక అతను ఏం చేశాడు, ఇక్కడి నుంచి మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాడు అండ్ రీచెస్ P at 3 PM. 3 PMకి P దగ్గరికి వచ్చాడు. అలా అయితే అట్ వాట్ టైమ్ డూ దే మీట్? క్లియర్గా అర్థమైంది ఏంటి, ఇటు నుంచి ఒక అతను వెళ్తున్నాడు, అవునా, P నుంచి ఒక అతను వెళ్తున్నాడు, Q నుంచి ఇంకో అతను వస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఎక్కడ కలుస్తారు అని అడుగుతున్నారు. కాకపోతే ఏంటి, ఫస్ట్ అతను 6కి స్టార్ట్ అవుతున్నాడు, సెకండ్ అతను 8కి స్టార్ట్ అవుతున్నాడు. క్లియర్గా చూసుకోండి. ఫస్ట్ అతను 6కి స్టార్ట్ అవుతున్నాడు, నెక్స్ట్ అతను 8కి స్టార్ట్ అవుతున్నాడు. ఫస్ట్ అతనికి ఎంత టైం పడుతుంది? 6 నుంచి 2 కంటే 8 అవర్స్ పడుతుంది. ఎంత పడుతుంది? 8 అవర్స్ పడుతుంది. సెకండ్ అతనికి 8 నుంచి 3 అంటే 7 అవర్స్ పడుతుంది. ఓకే సో ఫస్ట్ అతనికి 8 అవర్స్ పడుతుంది ఈ డిస్టెన్స్కి వెళ్ళడానికి, సెకండ్ అతనికి 7 అవర్స్ పడుతుంది ఈ డిస్టెన్స్కి రావడానికి. సో ఇప్పుడు దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే, ఈ టోటల్ డిస్టెన్స్ని క్లియర్గా చూసుకోండి. ఈ టోటల్ డిస్టెన్స్ని 8కి 7కి ఎల్సిఎం తీసుకోండి, ఎంత? 56. సో 56 km అని మనం అనుకోవచ్చు. ఎందుకు అనుకుంటున్నాను క్లియర్ చెప్తున్నాను. ఎందుకు మనం 8కి 7కి ఎల్సిఎం తీసుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఇతను 6కి స్టార్ట్ అయ్యాడు, ఇతను 8కి స్టార్ట్ అయ్యాడు. అంటే 8 o'clock ఇతను ఎక్కడున్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాడు అనుకుందాం, అంటే 2 అవర్స్. సో మనకి మంచి నెంబర్ కావాలి. ఇప్పుడు 8 అవర్స్కి 56 కిలోమీటర్స్ వెళ్ళాడంటే 1 అవర్కి 7 కిలోమీటర్స్ వెళ్తున్నట్టు. ఇక్కడ సెకండ్ అతను వచ్చేసి 1 అవర్కి 8 కిలోమీటర్స్ వెళ్తున్నట్టు. ఓకే సో అంటే ఫస్ట్ అతను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు అంటే 2 అవర్స్కి ఎంత కిలోమీటర్స్ వెళ్ళాడు? 14 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో ఇంకా మిగిలింది ఎంత? మిగిలింది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 42 కిలోమీటర్స్. సో ఈ 42 కిలోమీటర్స్ 8 o'clock ఇతను ఇక్కడి నుంచి వస్తున్నాడు, అటుపక్క నుంచి అతను వస్తున్నాడు. ఇతను ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు? 7 km/hతో వస్తున్నాడు. ఇతను వచ్చేసి 8 km/hతో వస్తున్నాడు. ఓకే అంటే ఇద్దరు కలిపి 15 km/hతో వస్తున్నారు. ఎంత అండి? 15 km/h. ఓకే ఎంత టైం, ఎంత కిలోమీటర్స్ ఉన్నాయి? 42 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి టైం అండి. 15 ఇది స్పీడ్ ఇది. ఓకే ఇది వచ్చేసి డిస్టెన్స్. సో డిస్టెన్స్ బై స్పీడ్ అయితే మనకి టైం వస్తుంది. ఏంటి? 15 2s 30 2 12/15. 12/15 అంటే 3 4s 3 5s 2 4/5 అండి. 2 4/5 అంటే 4/5 అంటే ఏంటి? గంటని 5 భాగాలు చేయాలంటే ఒక్కొక్కటి 12 నిమిషాలు, అందులో 4 భాగాలు అంటే 48 నిమిషాలు. సో 2 గంటల 48 నిమిషాల దగ్గర వీళ్ళిద్దరూ కూడా మీట్ అవ్వడం జరుగుతుంది ఏదో ఒక పాయింట్లో. సో 8 o'clock స్టార్ట్ అయ్యారు, ఇంకో 2 hours 48 minutes అంటే మొత్తం 10 hour 48 టైం దగ్గర వీళ్ళిద్దరూ మీట్ అవుతారు అనమాట. ఓకే సో యాక్చువల్లీ క్వశ్చన్ కాంప్లెక్స్గా మీకు కనిపిస్తుంది, బట్ చాలా సింపుల్ అండి. చూస్తాం. యాక్చువల్లీ ఏం డయాగ్రామ్ కూడా వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇది 6 AM 2 PM కదా, అంటే 8 hours. 8 AM నుంచి 3 PM కదా, అంటే 7 hours. సో 8 hours 7 hours కాబట్టి ఎల్సిఎం 56 కాబట్టి టోటల్ డిస్టెన్స్ 56 km అనుకుంటాం. కానీ ఇక్కడ మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యారు, ఇక్కడ మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యారు. సో ఆ 2 hours ఎంత ట్రావెల్ చేశాడు? 14 kilometers ట్రావెల్ చేశాడు. ఓకే 8 hours-కి 56 km అంటే గంటకి 7 km, ఇక్కడ గంటకి 8 km. సో 2 hours-కి 14 km అంటే మిగిలింది 42 km. సో ఇద్దరు కలిసి అంటే ఇది 8 km ఇది 7 km అంటే 15 km. సో 42/15 టైం పడుతుంది. అదే 2 hours 48 minutes. సో 8కి 2 hours 48 minutes కలుపుతాం. సో చూసుకోండి, ఇది ఏంటి? ప్రాక్టీస్ చేయాలి. క్లియర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా చాలా ఫాస్ట్గా మనం ఆన్సర్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుందన్నమాట.
ఓకే, సో నెక్స్ట్ 24th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మనం చూసాం. అంటే సేమ్ ఇదే టేబుల్ మనకేంటి డేటా ఇంటర్ప్రిటేషన్ అనమాట. ఓకే, సో ఏమంటున్నాడు, ఆడ్ వచ్చేసి ఆర్ట్స్, ఈవెన్ వచ్చేసి సైన్స్ మాత్రమే రౌండ్ చేస్తున్నానండి. ఇదేంటి సైన్స్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, రేషియో ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఆఫ్ ఆర్ట్స్ టు దట్ ఆఫ్ సైన్స్. ఏమంటున్నాడు, సింపుల్గా రేషియో కనుక్కోమంటున్నాడు అండి. ఆల్రెడీ మనం యాక్చువల్లీ సైన్స్ కనుక్కున్నాం, ఎంత యాడ్ చేస్తే 101 వచ్చింది, అంటే ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. ఏం లేదు, రేషియో ఆర్ట్స్ మొత్తం కలపండి 137, సైన్స్ 101, సో 137:101 ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ 25th క్వశ్చన్ మనం చూద్దాం. 2 teachers A and B can complete academic work in 10 days and 15 days respectively. They started the work together, but A left after 5 days and another teacher C joined, who alone can complete the work in 60 days. In how many days the work got completed? క్లియర్ చూసుకోండి, AB వచ్చేసి 10 days 15 days అంట, C వచ్చేసి 60 days అంట. అంటే టోటల్ వర్క్ మూడింటికి ఎల్సిఎం 60 కదా ఎల్సిఎం, సో 60 యూనిట్స్ టోటల్ వర్క్ అనుకుంటున్నాం. అంటే ఏ 10 రోజుల్లో 60 యూనిట్స్ చేస్తున్నాడు, అంటే గంటకు 6 యూనిట్లు చేస్తాడు. సారీ, 1 డేకి 6 యూనిట్స్ చేస్తున్నాడు. సో బి వచ్చేసి 1 డేకి 4 యూనిట్స్ చేస్తున్నాడు. సి వచ్చేసి 1 డేకి 1 యూనిట్ మాత్రమే చేస్తున్నాడు, ఎందుకంటే 60 యూనిట్స్ చేయడానికి 60 days పడుతుంది కాబట్టి. ఓకే, సో వీళ్ళిద్దరూ కలిసి ఏబి ఇద్దరు కలిసి ఒక 5 days వర్క్ చేశారు. రోజుకి 10 యూనిట్స్ చొప్పున 5 days అంటే 50 యూనిట్స్ చేశారు వీళ్ళు. ఇంకా మిగిలింది ఎంత, 10 యూనిట్స్ మాత్రమే మిగిలింది. ఈ 10 యూనిట్స్ చేసేటప్పుడు ఇంకా ఏ వెళ్ళిపోయాడు, బీసీ మాత్రమే ఉన్నారు. అంటే ఇద్దరు కలిసి రోజుకి 5 యూనిట్స్ చేస్తారు, 10 యూనిట్స్కి 2 days పడుతుంది. సో అదొక 5 days ఫస్ట్ది, ఇది ఒక 2 days, మొత్తం 7 days. అంటే ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. రైట్, సో నెక్స్ట్ 26th క్వశ్చన్ మనం చూద్దాం. Market price and cost price of an article are in the ratio of 5:4. If the profit earned by selling the article is 12.5%, then what is the discount percentage? చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కొంచెం లాజికల్ క్వశ్చన్ టైప్ అనమాట. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ మిస్టేక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే క్లియర్ చెప్తా చూడండి, 5:4 రేషియోలో ఉన్నాయి. ఏంటి, మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ 5:4. ఓకే, అంటే 4 రూపాయలు కొనేది 5 రూపాయలకి ప్రైస్ పెట్టి అమ్ముతున్నారు. అంటే ఎంత, 4 రూపాయల మీద 1 రూపీ లాభం వస్తుంది, అంటే 25% ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ. ఓకే, 25% ప్రాఫిట్ వచ్చే దాని మీద ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చారు. కొంత డిస్కౌంట్ ఇస్తే అప్పుడు 12.5% ప్రాఫిట్ వచ్చింది. చాలామంది కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తారంటే 12.5% తీసి 12.5 టిక్ పెట్టేస్తారు. బట్ అది కాదు, అలా కాదనమాట. ఎందుకు, మనకి ఈ డిస్కౌంట్ మీద డిస్కౌంట్ అనేది, అంటే పర్సంటేజ్లో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనకి మారుతుంది. అదేంటో ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు 25% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు, అవునా. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 25% ప్రాఫిట్కి పెట్టాడు, అంటే 125% ఉంది ఇప్పుడు దాని మీద ప్రైస్. దాని మీద ఎంత డిస్కౌంట్ ఇస్తే, ఎంతో డిస్కౌంట్ ఇచ్చాడు అనుకుందాం. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎక్స్ పర్సంటేజ్ ఉందనుకుంటున్నాం. ఓకే, ఎంత డిస్కౌంట్ ఇస్తే అప్పుడు అది ఏమవుతుంది, 12.5% ప్రాఫిట్ రావాలి, అంటే 112.5% అవ్వాలి. సింపుల్ అండి, ఇది క్వశ్చన్ అడిగేది వాళ్ళు. ఓకే, సో 12 టేబుల్లో చూడండి, 12.5 టైమ్స్ చూడండి, 12.5 10s, ఇది వచ్చేసి 9s, సో 10 1s 10 10s, 10 into 9 x is equal to 90. అంటే 90% ఉంది. 90% అంటే 90/100 అంటే 90% కదా, అంటే 10% అక్కడ డిస్కౌంట్ ఇచ్చారు. సో 10% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఫస్ట్ 25% ప్రాఫిట్ ఉండేది, కానీ 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు అది 12.5 కింద అయ్యింది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలామంది తప్పు చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇందులో. సో నెక్స్ట్ 27th క్వశ్చన్ చూద్దాం మనం. లెంత్ బ్రెడ్త్ హైట్ ఇచ్చారండి క్యూబాయిడ్కి, టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నారు. ఇంకేముందండి, 2 into LB + BH + HL. సింపులే కదా, ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్. సింపుల్, ఈ ఫార్ములా వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది ఆప్షన్స్లో కింద ఆన్సర్ చెప్పండి మీరే. సో నెక్స్ట్ 28th క్వశ్చన్ మనం చూద్దాం. యాక్చువల్లీ సిమిలర్ క్వశ్చన్ అండి, ఇందాకలా మనం చూసిన టైప్ సేమ్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, ఒకసారి ఫాస్ట్గా అయితే చూసేద్దాం. ఒక ట్రైన్ వచ్చేసి పి నుంచి వెళ్తుందంట ట్రైన్. ఓకే, ఎన్ని గంటలకి, 9 AM. స్పీడ్ కూడా ఇచ్చారు 30 km/hతో. అదే అనదర్ ట్రైన్ వచ్చేసి క్యూ నుంచి వెళ్తుంది ఎప్పుడు, మార్నింగ్ 11కి. స్పీడ్ ఎంత ఇచ్చారు, 45 km/h ఇచ్చారు. ద ట్రైన్స్ ఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఆన్ ప్యారలల్ ట్రాక్స్. సో
ఇది ఇటు నుంచి ఇది వస్తుంది, ఇటు నుంచి ఇది వస్తుంది. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ P and Q డిస్టెన్స్ కూడా ఇచ్చారండి. ఎంత డిస్టెన్స్? 300 km. వెన్ దే మీట్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది డిస్టెన్సెస్ కవర్డ్ బై దెమ్. సో ఎక్కడైతే మీట్ అవుతున్నాయో అప్పుడు ఈ డిస్టెన్స్కి రేషియో ఎంత అని అడుగుతున్నారండి. ఈ డిస్టెన్స్కి రేషియో ఎంత, అది క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ ఎక్కడ మీట్ అవుతున్నాయో మనం కనుక్కోవాలి. ఎక్కడ మీట్ అవుతున్నాయో కనుక్కోవాలంటే ఇతను ఈ ట్రైన్ 9కి స్టార్ట్ అయింది, ఈ ట్రైన్ 11కి స్టార్ట్ అయింది. అంటే రెండింటిని 11 o'clock అంటే 11కి ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. అంటే 2 hours-కి 60 kilometers వస్తుందా? 1 hour-కి 30 kilometers, 2 hours-కి 60 kilometers ట్రావెల్ చేస్తుంది. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడున్న డిస్టెన్స్ ఎంత? 240 kilometers మాత్రమే. ఇది మొత్తం డిస్టెన్స్, అవునా? సో ఇది వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడి నుంచి 30 km/hతో ఇది వస్తుంది ఈ ట్రైన్, ఇక్కడ నుంచి 45 km/hతో వస్తుంది. అంటే రెండూ కలిపి 75 km/hతో వస్తున్నాయి. ఎంత కవర్ చేయాలి? 240 kilometers కవర్ చేయాలి. సో ఎంత టైం పడుతుంది, అంతే కదా. సో చూడండి, 5 15s, 5 4s, 5 8s, 3 టేబుల్లో 3 5s, 3 16s, 16/5. ఓకే, 16/5 అంటే మనకి ఎంత వచ్చిందండి? 16/5 3.2, అవునా? సో 3.2 hours. బట్ యాక్చువల్లీ ఇక్కడ ఇంకా ఈజీగా ఏం చేయొచ్చు మనం అంటే, క్లియర్గా చూడండి ఒకసారి. ఇప్పుడు ఏంటి? 240 kilometers చూడండి ఒకసారి క్లియర్గా. ఇప్పుడు ఏంటి మిగిలింది? 240 kilometers అండి. ఓకే, ఇటు నుంచి 30 km/hతో ఈ ట్రైన్ వస్తుంది, ఇక్కడ నుంచి 45 km/hతో ఈ ట్రైన్ వస్తుంది. ఎప్పుడూ కూడా క్లియర్గా చూడండి, ఈ రెండిటి రేషియో, స్పీడ్స్ యొక్క రేషియో అంటే 30:45. 30:45 ఎంత అవుతుంది? 15 2s, 15 3s. 2:3 ఉంది స్పీడ్స్ 2:3 ఉన్నాయంటే అవి కవర్ చేసే డిస్టెన్సెస్ క్లియర్ చూసుకుని, అవి కవర్ చేసే డిస్టెన్సెస్ కూడా ఏముంటాయి? 2:3 రేషియోలోనే ఉంటాయి. అవి కవర్ చేసే డిస్టెన్సెస్ కూడా ఏ రేషియోలో ఉంటాయి? 2:3 రేషియోలోనే ఉంటాయి. సో టోటల్ 240 kilometersని 5 parts చేయాలి, ఎందుకంటే 2:3 రేషియో కాబట్టి. 5 parts అంటే 5తో డివైడ్ చేయండి, 5 4s, 5 8s, 48 అయింది. సో ఒక యూనిట్ 48 అంటే 2 units 96, 3 units 144. సో అంటే ఇక్కడి నుంచి వచ్చింది 96 kilometers ట్రావెల్ చేసింది, ఇక్కడి నుంచి వచ్చింది 144 km ట్రావెల్ చేసింది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వచ్చిన ట్రైన్ ఆల్రెడీ ఒక 60 km ట్రావెల్ చేసింది, అవునా? సో ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఇక్కడ మీట్ అవుతున్నాయి. ఇది ఒక 60, ఇది ఒక 96, అంటే టోటల్ 156 km. ఇటు నుంచి వచ్చిన ట్రైన్ 144 km ట్రావెల్ చేస్తుంది. ఈ రెండిటికి రేషియో అన్నారు. 12 13s, 12 12s. సో 13:12 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో క్లియర్గా చూసుకోండి, స్పీడ్స్ ఏ రేషియోలో అయితే ఉన్నాయో అవి కవర్ చేసే డిస్టెన్సెస్ కూడా అవే రేషియోలో ఉంటాయి. కానీ టైం చూసుకుంటే అప్పుడు ఇన్వర్స్ అవుతుంది అనమాట. స్పీడ్ ఏ రేషియోలో ఉన్నాయో దానికి ఇన్వర్స్ టైం రేషియో ఉంటుందన్నమాట. ఓకే, సో అలా మనం ఈజీగా సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ 29th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చూడండి, 70 sticks each of unit length are combined to form a right angle triangle without breaking any stick. What is the area of the triangle? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏమంటున్నాడు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. మనకి తెలుసు ఏంటి? పైథాగరస్ థీరం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనుకోండి, C² = A² + B², అవునా? ఎప్పుడు కూడా ఈ హైపోటెన్యూస్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ + సైడ్ స్క్వేర్ ఫామ్లో ఉంటుంది. అంటే మనకి ఇక్కడ పైథాగరన్ ట్రిప్లెట్స్ తెలియాలండి. ఎందుకు? ఇప్పుడు ఏమంటున్నాడు? 70 sticks ఉన్నాయన్నాడు, ఒక్కొక్కటి యూనిట్ లెంత్ అన్నాడు. అంటే ఇప్పుడు స్టిక్స్ని ఎలా పెట్టారు? ఇక్కడ ఒకటి ఇలా పెట్టుకుంటూ వెళ్ళారండి. అలా ఇప్పుడు ఇలా పెట్టుకుంటూ వెళ్ళి అలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేశారు. అంటే ఈ 3 సైడ్స్ని కలిపితే 70 రావాలి అని దాని మీనింగ్ అనమాట. 70 units రావాలి. ఓకే, సో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థం అవ్వాల్సింది ఏంటి? 3 సైడ్స్ని కలిపితే 70 రావాలి. అండ్ అది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనకి పైథాగరన్ ట్రిప్లెట్స్ గుర్తు రావాలి. ఓకే, ఇవి క్వశ్చన్లో ఇవ్వలేదు, కానీ నేను మీకు చెప్పడానికి తీసుకోవడం జరిగింది. చూడండి, 3 4 5 మనకు తెలుసు కదా, 5² = 3² + 4². అలాగే 5 12 13 8 15 17 7 24 25 20 21 29 ఇంతవరకు అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలండి.
ఓకే, ఖచ్చితంగా ఈ 5 మాత్రం తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొంచెం ప్రాక్టీస్లోని ఇది కూడా అప్పుడప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట ఎగ్జామ్స్లోని మోస్ట్లీ. ఓకే, సో ఇంతవరకు అయితే తెలుసుకోవడానికి ట్రై చేయండి కంపల్సరీగా. పైథాగరన్ ట్రిప్లెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ 3 సైడ్స్ని కలిపితే 70 వస్తుంది చూడండి ఒకసారి. ఈ మూడింటిని కలిపితే 70 వస్తుంది, అవునా? సో అంటే ఏంటి, ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని పెద్దది ఏంటి 29, ఇది హైపోటెన్యూస్. మిగతా 2 సైడ్స్ ఒకటి 20 ఒకటి 21. సో ఇప్పుడు దీని ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో 2 1s 2 10s, 21 into 10 210. సో ఆన్సర్ 210 ఆప్షన్ ఏ అవుతుందని చెప్పొచ్చు అనమాట. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ మనకి పైథాగరన్ ట్రిప్లెట్స్ ఒకటి కనిపిస్తున్నాయి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనిపిస్తుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది, రైట్? సో నెక్స్ట్ 30th క్వశ్చన్ మనం చూద్దాం. ఏబిసి ముగ్గురు కూడా ఒక పనిని 15, 30 and 75 డేస్లో పనిచేస్తారంటే దే వర్క్ టుగెదర్ అండ్ గెట్ ₹1615 ఫర్ కంప్లీటింగ్ వర్క్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద షేర్స్ ఆఫ్ ఏ అండ్ సి? ఏ అండ్ సి షేర్ యొక్క డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారండి. 15, 30, 75 ఎల్సిఎం ఎంత? ఈ 15 ఆల్రెడీ 75లో ఉంది కదా, సో 30కి 75కి ఎల్సిఎం తీసుకుంటే సరిపోద్ది. 15 కామన్ ఉంది, 2 మిగిలింది, ఇక్కడ 5 మిగిలింది. సో 5 2s 10 into 15 150. ఓకే, సో 150 యూనిట్స్ టోటల్ వర్క్ అని అనుకుంటున్నాం. ఏ వచ్చేసి 15 డేస్లో ఫినిష్ చేస్తున్నాడంటే 15 డేస్లో ఫినిష్ చేస్తానంటే రోజుకి 10 యూనిట్స్ చేస్తున్నాడు. బి రోజుకి 5 యూనిట్స్ చేస్తున్నాడు. సి రోజుకి 2 యూనిట్స్ చేస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఏ 10 యూనిట్స్ చేస్తున్నాడు 1 డేకి, బి 5 యూనిట్స్ చేస్తున్నాడు, సి 2 యూనిట్స్ చేస్తున్నాడు. అంటే వాళ్ళకి పనికి బట్టే కదా వాళ్ళకి వచ్చే ప్రతిఫలం ఉంటుంది. సో వీళ్ళు చేసే పని రేషియో ఏంటి? 10 యూనిట్స్ ఏ చేస్తే 5 యూనిట్స్ బి చేస్తున్నాడు, సి వచ్చేసి 2 యూనిట్స్ చేస్తున్నాడు. సో ఇదే రేషియోలోని వాళ్ళకు వచ్చిన మనీని కూడా డివైడ్ చేయాలి. ఎంత ఎక్కువ ఎవడైతే పని చేస్తాడో వాడికి ఎక్కువ ఇస్తాం మనం, అవునా? బట్ ఇక్కడ మనం ఏమడుగుతున్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి అని అడిగారు. ఏకి సికి మధ్యన తేడా ఎంత అన్నారు. మనకు ఒకటి అర్థమైంది ఏంటి, టోటల్ 17 యూనిట్స్ ఉంటాయి అంటే దీని ఏంటి, టోటల్ 17 పార్ట్స్ ఉంటే అందులో 10 పార్ట్స్ ఏకి, 5 పార్ట్స్ బికి, సికి 2 పార్ట్స్ అని అర్థమైంది. సో దీన్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక పార్ట్ కావాలంటే 1615/17 చేసాం, ఇప్పుడు ఒక పార్ట్ వచ్చింది. కానీ మనకి ఏమని అడుగుతున్నాడు, ఏకి సికి మధ్యన డిఫరెన్స్. ఏ 10 పార్ట్స్, బి వచ్చేసి సి వచ్చేసి 2 పార్ట్స్, అంటే రెండింటికి మధ్య తేడా 8. 10 - 2 8. సో 8 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. సో ఇంటూ 8 ఎంతో కనుక్కుంటే సరిపోద్ది. ఒకసారి 17 టేబుల్లో ఒకసారి మనం చూద్దాం. 17తో మనం క్యాన్సిల్ చేద్దాం. 17 9s క్యాన్సిల్ అవుతుందా? 17 10s 170 కదా, ఎక్కువ అయిపోయింది. సో 17 9s క్యాన్సిల్ అయింది. అండ్ తర్వాత చూసుకుంటే 17 9s ఎంత, 9 7 63 అంటే 153 వచ్చింది. సో 153 వచ్చింది కాబట్టి 85 అంటే 17 5s 85. సో 8 into 95, 8 5s 40, 8 9s 72, 760. సో ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ 31st క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కదండి. సో మీరే సాల్వ్ చేసి కింద ఆప్షన్స్లో ఆన్సర్ చెప్పండి. సో నెక్స్ట్ 32nd క్వశ్చన్. ఓకే, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. ఒక మిల్క్ వాటర్ రేషియో ఇచ్చారండి. మిల్క్ వాటర్ రేషియో ఇచ్చారు. ఇప్పుడు ఏం చేశారంట, వాటర్కి ఒక 2 లీటర్స్ యాడ్ చేశారంటండి. 2 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశారంట ఈ మిక్సర్కి. అప్పుడు మిల్క్ వాటర్ 8:7 రేషియోలో ఉన్నాయండి. అప్పుడు ఏ రేషియోలో ఉన్నాయి? 8:7 రేషియోలో ఉన్నాయండి. ఎప్పుడు? వాటర్కి 2 లీటర్లు కలిపినప్పుడు. అంటే మిల్క్ ఏమీ తేడా ఉండదు కదా, మిల్క్లో తేడా ఉండదు. ఇప్పుడు ఇక్కడ 8 యూనిట్స్ ఉంది, కానీ ఇక్కడ ఏముంది 4 యూనిట్స్ ఉంది. సో మిల్క్ ఈక్వల్గానే ఉంటుంది కాబట్టి దీన్ని డబల్ చేద్దాం. రేషియోని ఏమైనా చేసుకోవచ్చు కదా. సో దీని మొత్తాన్ని డబల్ చేద్దాం అంటే 8:6 అవుతుందండి. ఇప్పుడు కొత్త రేషియో ఏమైంది? 8:6 అయింది. సో ఇప్పుడు చూడండి, మిల్క్ సేమ్ ఉందా? ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఎందుకంటే మిల్క్ని యాడ్ చేయలేదు కదా, మిల్క్ యూనిట్స్ పెరగకూడదు. బట్ వాటర్ ఏమైంది? 1 యూనిట్ పెరిగింది ఇక్కడైతే. బట్ ఆ 1 యూనిట్ ఎంత అంటున్నాడు? 2 లీటర్స్ అన్నాడు. సింపుల్. 1 యూనిట్ 2 లీటర్స్ అని అర్థమైపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ ఫైనల్ మిక్సర్? ఫైనల్ మిక్సర్ ఏంటి? 8:7 అంటే మొత్తం 15 యూనిట్స్. 8 to 7 15 యూనిట్స్. 1 యూనిట్ 2 లీటర్స్, 15 యూనిట్స్ 30 లీటర్స్. సింపుల్, రైట్? సో నెక్స్ట్ 33rd క్వశ్చన్ మనం చూద్దాం. లార్జెస్ట్ 2-digit నెంబర్ విచ్ when divided by 6, 5 and 5 leaves remainder 1. 6, 5 రెండుతో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంటి? 6 into 5 30 డివిజిబుల్ అవుతుంది. కానీ ఏమన్నాడు? లార్జెస్ట్ 2-digit నెంబర్ అన్నాడు అండ్ రిమైండర్ 1 రావాలన్నాడు. 30 టేబుల్లో చూడండి, 33s are 90,
రిమైండర్ 1 కావాలి కాబట్టి 1 యాడ్ చేస్తాం. సో 91 ఆన్సర్ అవుతుంది. 6తోని డివైడ్ చేసిన 1 రిమైండర్ వస్తుంది, 5తో డివైడ్ చేసిన 1 రిమైండర్ వస్తుంది. అంటే 5తో 6తో రెండింటితో అవ్వాలి కాబట్టి దాన్ని 30తో చూస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ 34th క్వశ్చన్ మనం చూద్దాం. 12 బాయ్స్ యావరేజ్ ఏజ్ 15 ఇయర్స్ అంట, 18 గర్ల్స్ యావరేజ్ ఏజ్ 12 ఇయర్స్ అంట. అలా అయితే మొత్తం కలిపి బాయ్స్ గర్ల్స్ యావరేజ్ ఏజ్ ఎంత అంటున్నారు. సింపుల్ క్వశ్చన్ అండి, క్లియర్ చూడండి. ఇది 12 బాయ్స్ 15 ఇయర్స్, 18 గర్ల్స్ 12 ఇయర్స్. అంటే ఇక్కడ ఆ 12 కంటే ఎంత ఎక్కువ ఉంది? 3 ఇయర్స్ ఎక్కువ ఉందా ఒక్కొక్కరికి? యావరేజ్గా 3 ఇయర్స్ ఉంది. ఎంతమంది బాయ్స్కి? 12 బాయ్స్. అంటే మొత్తం ఎంత? 36 ఇయర్స్ ఎక్కువ ఉంది. అంటే 12ని యావరేజ్ అని అనుకున్నాం అనుకో, ఆ 12 కంటే ఎంత ఎక్కువ ఉంది? 3 ఎక్కువ ఉంది. 12 బాయ్స్ కాబట్టి మొత్తం 36 ఇయర్స్. సో ఈ 36ని ఏం చేయాలి? మొత్తం ఈ 12 బాయ్స్ 18 గర్ల్స్ అందరికీ ఈక్వల్గా డివైడ్ చేయాలి, అంతేనా? సో సింపుల్. 6/5 అంటే 1.2. సో అంటే 12 యావరేజ్ అనుకున్నాం, కానీ ఇంకొక 1.2 ఎక్స్ట్రా వచ్చింది, అంటే 13.2 ఆన్సర్ అవుతుంది అనమాట. సో యావరేజ్ ఏమవుతుంది? 13.2 అవుతుంది, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపితే. సో నెక్స్ట్ 35th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు? ద మార్క్స్ అబ్టైన్డ్ బై S1 ఇన్ ఎగ్జామ్ 5. S1 ఇన్ ఎగ్జామ్ 5, ఓకే, 87 ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ మోర్ దాన్ దట్ అబ్టైన్డ్ బై S2 ఇన్ ఎగ్జామ్ 3. S2 ఎగ్జామ్ 3లో 80 మార్క్స్ వచ్చాయండి. 80 మార్క్స్. ఇప్పుడు ఏమడుతున్నాడు? క్వశ్చన్ ఏమడుతున్నాడు? మార్క్స్ అబ్టైన్డ్ 87 80 కంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ? అది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. 87 80 కంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ? ఎన్ని మార్క్స్ ఎక్కువ? 7 ఎక్కువ. 7 ఎక్కువ ఎంతకి? 80కి 7 ఎక్కువ. సో 7/80 × 100 అదే పర్సంటేజ్. సో ఏముందండి? 24s 25s, 7 × 5 35, 35/4, 35/4 అంటే 8.75. ఓకే, సో నెక్స్ట్ 36th క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్ అండ్ ద మోడ్ ఆఫ్ ది ఏజెస్? ఓకే, ఇక్కడ డేటా ఇచ్చారు, ఏజ్ ఇచ్చారు, ఇయర్స్లో 6 ఇయర్స్ 7 ఇయర్స్ 8 ఇయర్స్. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అంటే 17 చిల్డ్రన్కి 6 ఇయర్స్, 16 చిల్డ్రన్కి 7 ఇయర్స్, 16 చిల్డ్రన్కి 8 ఇయర్స్ ఇలా ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతున్నాడు? మీన్కి మోడ్కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటాడు. ఫస్ట్ అయితే మీన్ ఎంత మోడ్ ఎంత కనుక్కుందాం. మోడ్ ఎంత? ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే మోడ్. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు? 19 ఇక్కడ ఎక్కువ ఉన్నారు. సో అంటే ఏంటి? ఈ 10 మోడ్ అవుతుంది. క్లియర్గా చూసుకోండి, ఇది వచ్చేసి ఏంటి? నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉంది, ఇది వచ్చేసి ఏజ్. దీనికి మనం మీన్ మోడ్ కొనుక్కోవాలన్నమాట. మోడ్ ఎంత? ఏదైతే ఎక్కువసార్లు రిపీట్ అయింది. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే 6 17 టైమ్స్ ఇలా ఉందన్నమాట. 6 6 6 6 6 అని 17 టైమ్స్ ఉంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 17 మెంబర్స్ ఉన్నారు కాబట్టి. 7 16 టైమ్స్ ఉంది, 8 16 టైమ్స్ ఉంది, 9 17 టైమ్స్ ఉంది, 10 19 టైమ్స్ ఉంది, 11 15 టైమ్స్ ఉంది. ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే మోడ్. సో 10 అనేది మోడ్. సో మనకి ఒక క్లారిటీ వచ్చింది, మోడ్ ఎంతో వచ్చింది 10 అని, ఫైన్. బట్ ఇప్పుడు మీన్ ఎంతో కనుక్కోవాలి. మీన్ చాలా జాగ్రత్తగా కనుక్కోవాలండి. ఒకసారి క్లియర్గా చూద్దాం. మోడ్ అయితే 10 అని అర్థమైంది, బట్ మీన్ కనుక్కునేటప్పుడు నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, ఏదో ఒక దాన్ని మనం ఏమనుకోవచ్చు? దాన్నే మనం యావరేజ్ అని అనుకుంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏదో ఒక దాన్ని మీ ఇష్టం దేనైనా తీసుకోండి. ఇప్పుడు నేను 8ని యావరేజ్ అని అనుకుంటున్నానండి. 8 యావరేజ్ అని అనుకుంటున్నాను. 8కి 9 ఎంత ఎక్కువ ఉంది? 1 ఎక్కువ ఉంది. ఎంతమంది? 17 మెంబర్స్, అంటే 17 ఎక్కువ ఉంది. 8కి 10 2 ఎక్కువ ఉంది. 19 మెంబర్స్కి 2 ఎక్కువ ఉంది, అంటే మొత్తం 38. 8కి 3 ఎక్కువ ఉంది, ఎంతమందికి? 15 మెంబర్స్ కంటే ఇది ఒక 45. ఓకే, ఇవన్నీ 3 ప్లస్లు. మైనస్లు ఎంత చూద్దాం. 1 తక్కువ ఉంది, 16 మెంబర్స్ అంటే -16. 2 తక్కువ ఉంది, 17 మెంబర్స్ అంటే -34. సో ఒకసారి చూడండి, 38 - 34 4. ఓకే, సో 4 అంటే ఇది -12. -12 అంటే ఇది ఒక 5 50 వచ్చిందండి మొత్తం. ఓకే, ఎంతమంది? 1 2 3 4 5 6. సారీ, మొత్తం ఎంతమంది? క్లియర్ చూడండి, మొత్తం ఎంతమంది అంటే మొత్తం అన్ని కౌంట్ చేయాలండి. 17 + 16 33 50, ఇది ఒక 50, మొత్తం 100 మెంబర్స్. మొత్తం 100 మంది. చూసుకోండి, ఇదే చాలా ఇంపార్టెంట్. 100 మందికి 50ని డివైడ్ చేయండి, అంటే ఒక్కొక్కరికి హాఫ్ వస్తుంది. మనం 8 మీ యావరేజ్ అనుకున్నాం, ఇంకొక హాఫ్ కలపాలి, అంటే 8.5 అవుతుంది. సో మీన్ ఏమైంది? 8.5 అయింది. మోడ్ ఎంత? 10. ఈ రెండింటి మధ్య తేడా ఎంత? 1.5.
ఓకే, ఇదే కొంచెం స్పీడ్గా చేయాలి మనం. ఓకే, సో నెక్స్ట్ 37th క్వశ్చన్ మనం చూద్దాం. ఏమంటున్నాడు, యావరేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ బై S3 పర్ ఎగ్జామ్. S3 దీని యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్కి వచ్చాం, యావరేజ్ వచ్చాం. ఏంటి 82, 84, 85, 93, 99. సింపుల్ అండి, ఇందాక చెప్పుకుందే. యావరేజ్ ఏదో ఒకటి నెంబర్ అనుకుందాం, అన్నిట్లోని మధ్యలోని ఏదో కనిపిస్తుంది. 85ని యావరేజ్ అని అనుకుందాం. 99 ఎంత ఎక్కువ ఉంది, 14 ఎక్కువ ఉంది. 82 ఎంత తక్కువ ఉంది, 3 తక్కువ ఉంది. 93 ఎంత ఎక్కువ ఉంది, 8 ఎక్కువ ఉంది. 84 ఎంత తక్కువ ఉంది, 1 తక్కువ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, 14 - 4 10 + 8 18 వచ్చిందండి. ఈ 18 ఏం చేయాలి, ఈ 5 సబ్జెక్టులకి ఈక్వల్గా డివైడ్ చేయాలి. సో 18/5, 5 3s 15, 5 6 30, 3.6 అండి. సో 85కి 3.6ని యాడ్ చేస్తాం అంటే 88.6 ఆన్సర్ అవుతుంది. ఓకే, యావరేజెస్ కాన్సెప్ట్ మాత్రం క్లియర్గా చూడండి. యావరేజెస్ జీజేపీ అని కొట్టండి, మీకు యావరేజెస్ వస్తుంది. రైట్, సో నెక్స్ట్ 38th క్వశ్చన్ మనం చూద్దాం. An article is sold at 14 2/7% profit. What is the ratio of the selling price to the cost price? సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్కి రేషియో అడుగుతున్నారండి. సింపుల్ చూడండి, 14 2/7% అంటే ఎంత, 1/7 అండి. 1/7 ప్రాఫిట్ అంటే 7కి 7 మీద 1 ప్రాఫిట్ వచ్చిందని, అంటే 7 రూపీస్కి కొంటే 8 రూపీస్కి అమ్ముతున్నారని అర్థం. ఇదే కదా రేషియో అడిగారు, సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్. 8/7 అంటే 8:7. నెక్స్ట్ 39th క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ చాలా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. An article is sold for ₹6,500 so as to earn a profit of 4%. 4% ప్రాఫిట్ వచ్చిందంటండి ఎప్పుడు, 6,500కి అమ్మినప్పుడు. ఏ సెకండ్ ఆర్టికల్ హూస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ₹3,750 ఈ సోల్డ్ అట్ ఏ లాస్ ఆఫ్ 4%. 3,750 ఉన్నది 4% లాస్కి అమ్మేశారంట. అలా అయితే ఓవరాల్ గెయినా లాసా పర్సెంట్ మొత్తం ట్రాన్సాక్షన్లో రెండింటికి కలిపి అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, 3,750 ఆర్టికల్ ప్రైస్ ఉంటే దాన్ని 4% లాస్కి అమ్మారు. అంటే 4% అంటే ఎంత, 1% అంటే ఎంత, దీన్ని క్యాన్సిల్ చేసి ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టాం, 37.5. 4% అంటే ఇంటూ 4, 37.5కి డబల్ చేయండి 75, దాన్ని డబల్ చేయండి 150. అంటే సెకండ్ దాంట్లో 150 రూపీస్ లాస్ వచ్చిందండి. ఓకే, సో ఫస్ట్ దాంట్లోనే ఏమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. ఎంత, 4%. 4% ప్రాఫిట్కి అమ్మిన తర్వాత 6,500 అయింది. 4% ప్రాఫిట్కి అమ్మిన తర్వాత 6,500 అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు 6,000 ఉందని అనుకున్నాం అనుకోండి, దీనికి 4% ఎంత, 240, 6,240 అవుతుంది. కానీ ఇక్కడ 6,500 ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6,200 తీసుకున్నాం అనుకోండి, దీనికి 4% అంటే ఎంత, 4 × 62, 4 2 సైడ్ 4 6 24, అంటే 6,448 అయింది. ఓకే, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా ఈక్వల్ అవుతుంది. ఎందుకు నేను ఇలా చేస్తానంటే చూడండి, ఆప్షన్స్లో చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి, పక్క పక్కన ఏమి లేవు కాబట్టి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్గా అది 6,200 కొని 6,500కి అమ్మారనమాట. అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి, ఇదేం ఎగ్జాక్ట్ కాదు. ఓకే, అంటే ఏంటి, అప్రాక్సిమేట్గా 300 ప్రాఫిట్ వచ్చింది ఆల్మోస్ట్. ఓకే, సో ఇది 150 రూపీస్ లాస్, 300 ప్రాఫిట్, అంటే 150 రూపీస్ ఫైనల్గా ప్రాఫిట్ వచ్చింది. ఎంతకి, ఇది 3,750, ఇది ఒక 6,200, అంటే అప్రాక్సిమేట్గా అది 10,000 ఉంది. సో 10,000కి 150 రూపీస్ అంటే అప్రాక్సిమేట్గా 1.5% అంటున్నాం, కానీ 1%. ఆప్షన్స్లో చూడండి, మనం అన్ని అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకున్నాం. ఎందుకు, ఇవి చాలా దూరంగా ఉన్నాయి, 1%, 4% చాలా డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఫైనల్గా ఏంటి, మొత్తం 6,500, 3,750 అంటే అప్రాక్సిమేట్గా ఒక 10,000. సో 10,000లో 150 ఎంత, 150 కదా ప్రాఫిట్ వచ్చింది ఫైనల్గా, 150 అంటే 1% గెయిన్. సో గెయిన్ 1% అని చెప్పచ్చు. ఓకే, ఎగ్జాక్ట్గా చేయాలంటే ఇది 6,250 అవుతుంది. ఎలా చేయొచ్చు, సింపుల్గా ఇది 104%, 6,500కి ఈక్వల్ అనుకొని 1% కనుక్కొని 100% కనుక్కోవచ్చు. అలా నార్మల్ మెథడ్లో చేయొచ్చు, బట్ మన ఎగ్జామ్లో కొంచెం స్పీడ్గా ఉండాలి. రైట్, సో లాస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం మనం ఈ వీడియోలో. The diameter of the right circular cylinder is decreased to 1/3 of its initial value. If the volume of the cylinder remains the same, then the height becomes how many times of the initial height? ఇప్పుడు చూడండి, డయామీటర్ని 1/3 చేశారంట. డయామీటర్ని 1/3 చేశారంటే రేడియస్ని కూడా 1/3 చేశారు అని అర్థం. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఫార్ములా ఏంటి,
సిలిండర్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ పై r²h. ఇప్పుడు రేడియస్ని ఏం చేశారు, 1/3 చేశారు. అంటే ఇది ఏమైంది, పై r²/9 × h అయింది. కానీ ఇక్కడ ఏం చేశారంటే హైట్ని కూడా మార్చారంట. దానివల్ల సేమ్ ఉందంట, వాల్యూమ్ ఏమీ మారలేదంట. ఇది సేమ్ ఉంది. ఇక్కడ /9 వచ్చింది అంటే ఇక్కడ 9 ఉంటేనే కదా, ఇది 9 టైమ్స్ అయితే అప్పుడు 9 క్యాన్సిల్ అయ్యి మళ్ళీ సేమ్ అంతే ఉంటుంది. సో హైట్ ఏమైంది, 9 టైమ్స్ అయ్యిందని అర్థం. అంటే ఆప్షన్ బి ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని క్వశ్చన్స్ చూద్దాం. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.